హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నా? నేను సూపర్గా ఉన్నానండి. యాక్చువల్లీ విజయవాడకి చిన్న పని మీద వచ్చానండి. అది యాక్చువల్గా నేను ముందు ఒక లాక్ చేసి చెప్పి పెట్టాను వీడియోలోని. నెక్స్ట్ ఏంచి అక్కడ ఫంక్షన్ అయిపోగానే నేను అమ్మవారిని దర్శించుకుందాం అనేసి మన కనకదుర్గమ్మ వారి గుడికి బయలుదేరానండి. అదండి ఆన్ ది వే వెళ్తున్నాను. చాలా ఆనందం అనిపించిందండి. ఈరోజు ఒక అవార్డు తీసుకొని అమ్మవారి దర్శనంకి వెళ్ళడం అంటే మాత్రం ఆషామాషి కాదండి. విజయవాడ చాలామంది వెళ్తూ ఉంటారు, కానీ అంటే వేరే వర్క్స్ మీద అమ్మవారిని దర్శించుకోవాలని కూడా ఎవరికి అంత ఇంట్రెస్ట్ మీద ఉండదు. నెక్స్ట్ టైం వద్దాం అనుకుంటారు. నాకు మాత్రం ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా అక్కడ ముందు ఏ దేవుడు ఉన్నాడు, ఎలాగైనా దేవుని దర్శించుకుని ఇంటికి వెళ్ళాలని ఎప్పుడు పట్టుబడతానండి యాక్చువల్గా. అందుకే నేను ఆ అవార్డు ఫంక్షన్స్ అన్నీ అయిన తర్వాత అమ్మవారి గుడికి వచ్చి కనకదుర్గమ్మని చూడగానే ఎంత ఆనందం అనిపించిందంటే, ఈ మధ్య చాలా ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఏమైపోయింది అనుకున్నా చాలా బాగుంది అమ్మవారు. నెక్స్ట్ పక్కనే ఉన్న ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, ఎప్పుడు రావడం కానీ ఆ బ్యారేజ్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళనండి. గుడికి వెళ్ళడం అది ఇంపార్టెంట్ తప్ప నేను అంత ఇంపార్టెంట్గా చూసుకోను. బట్ ఈసారి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి ఆ కృష్ణమ్మని అవన్నీ చూసుకొని చాలా ఆనందం అనిపించిందండి. చాలా రోజుల తర్వాత కొంచెం విజయవాడ అలా తిరిగినట్టు అనిపించింది. ఈసారి మాత్రం బాగానే తిరిగాను అన్నీ కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని క్లిప్పింగ్స్ కూడా తీసుకున్నాను. అమ్మవారి గుడిలోని మరి మొబైల్ తీసుకెళ్ళకూడదు కానీ బయటనే పిక్స్ అని తీసుకున్నాను అంతే. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడాను పిక్స్ తీసుకున్నాం. నాకు ఆ సీనరీస్ కొంచెం బాగా నచ్చాయి. నాకు వచ్చిన ఫోటోగ్రఫీతో తీసానండి. నాకు ఈ పిక్ అయితే ఇంకా బాగా నచ్చింది. ఈవినింగ్ కదా, చాలా బాగుందండి. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.